அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி సకలము సిద్ధించును నాలోని చిదాకాశంలో కరుణామయుడు కొలువున్నాడుగా ఈ చిదంబరంలో అరుట్పెరుంజ్యోతి. సకల జీవులు ఆనందించి ఆకలి తీరి సంతోషించి అహింసతో ఆత్మ సహోదరత్వ భావముతో అందరూ కలిసిమెలిసి జీవించాలని అందరిలోనున్న దైవానుగ్రహముతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ శుభము కలుగుగాక. తిరుచిట్రంబలం. అరుట్పెరుంజ్యోతి. సర్వే జనా సుఖ సంతోష ఆనంద భవంతు. అరుట్పెరుంజ్యోతి 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 అరుట్పెరుంజ్యోతి. తిరుచిట్రంబలం. వాయిస్ రాలేదు, నన్న వాయిస్ రాలేదు. ఓకే, ఇప్పుడు ఓకేనా? సో ఇప్పటి వరకు మనం జ్ఞానచర్య చూసాము. ఇంకా అభయ శక్తి, శరణాగతి యొక్క శరణాగతి చెందితే మనం పొందే లాభాలు, మనలోని అరిషడ్ వర్గాలన్నీ ఎలా నిర్మూలించబడతాయి అన్నవన్నీ కూడా ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. అంటే ఇక్కడ మెయిన్గా శుద్ధ సన్మార్గంలో మనకి సాధనగా 2 విషయాలని చెప్తారు: జీవకారుణ్యము, సత్విచారము. జీవకారుణ్యంలో భాగంగా చూసుకుంటే 2 విధాలుగా ఉంటుంది. అంటే ఇండివిజువల్గా ఉంటుంది, కలెక్టివ్గా అంటే అందరితో సకల జీవులతోనూ చేసేదన్నది ఉంటుంది. సో కలెక్టివ్గా అన్నది ఏంటంటే ఇతర జీవుల పట్ల కారుణ్యము, దయ కలిగి ఉండటము, వారికి కావలసిన సాయం చేయడము, ఇలాంటివన్నీ జీవకారుణ్యంలో కలెక్టివ్ భాగంలో వస్తుంది. ఇండివిజువల్ అన్నప్పుడు ఏంటంటే దైవం పట్ల భక్తి కలిగి ఉండడం, ప్రేమ కలిగి ఉండడం అన్నది ఇండివిజువల్గా. అంటే బాహ్యంలో ఏమో జీవకారుణ్యం చేయడం, దయతో ఉండడం, సకల జీవులకు సాయం చేయడం, ఇలాంటివన్నీ బాహ్యంలో చేస్తూ, అలాగే అంతరంలో దైవం పట్ల ప్రేమను, దైవంతో ఒక బంధాన్ని ఏర్పరచుకోవడం, దాని ద్వారా ఆ తపన ద్వారా దైవానుగ్రహాన్ని పొందడం అన్నది జీవకారుణ్యంలో భాగంగా వస్తుంది. సత్విచారంలో ఎలా ఉంటుందంటే, సత్విచారం ఎలా చేయమంటారంటే వள்ளలారు అండ విచారం, పిండ విచారం 2 చేయమంటారు. అండ విచారం అంటే ఈ సృష్టి కానీ ఈ అండం గురించిన విషయాల గురించి చర్చించడం, అది కూడా ఒకటి మన ఫ్రీక్వెన్సీకి తగ్గట్టు ఉన్నవారు ఉన్నప్పుడు వారితో కలిసి చేయడం ఒక ఇది. అలా ఎవరు లేని పక్షంలో మనలోనే మనము, అంటే మనలో ఉన్న ఆ దైవంతో కలిసి
సత్విచారం అన్నది జరుగుతుందన్నమాట. అంటే మనలోనే క్వెషన్స్ వేసుకోవడం, దానికి రావాల్సిన ఆన్సర్స్ అన్నది మనలోనే ఇవ్వబడుతుంది. ఆ దైవమే మనకి గురువుగా ఉండి మనలోనే దానికి ఆన్సర్స్ ఇస్తుందన్నమాట. సో ఇలా సత్విచారం అన్నది రెండు విధాలుగా జరుగుతూ ఉంటుంది. బాహ్యంలో ఇలా అందరూ కలిసి చేయడం అన్నది ఒకటైతే, అంతరంలో మనము లోపల మనకి వచ్చే క్వెషన్స్ కానీ అన్నీ కూడా డిస్కస్ చేయడం అన్నది లోపల ఉన్న దైవంతో జరుగుతుంది. సో ఇలా అండ విచారం, పిండ విచారం అన్నప్పుడు అండం గురించిన విచారం చేయాలి. అలాగే పిండం అన్నది అంటే మన శరీరము ఎలా ఏర్పడింది, దేని ద్వారా ఏర్పడింది, ఎలా శరీరంలోని ప్రతి భాగము ఎలా పనిచేస్తుంది, ఏ ఏ తత్వాలతో అవి ముడిపడి దాని వర్క్ అన్నది చేస్తూ ఉంది, ఇలా దాని గురించి తెలుసుకోవడం, దాని గురించిన జ్ఞానాన్ని పొందడం, ఇవన్నీ కూడా పిండ విచారంలో భాగంగా వస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఒక రీసెర్చ్ లాగా జరగాలి, మనలో జరగాలి. అలాగే బయట ఈ ఫ్రీక్వెన్సీకి తగ్గ వారితో కలిసి చేయాలి అన్నది సత్విచారం అన్నమాట. ఈ ఈ రెండిట్లో ఈ రెండిటికి మధ్యగా ఒక సెంటర్ పాయింట్ అన్నది మనకి ప్రార్థనగా ఉందన్నమాట. అంటే జీవకారుణ్యానికి ఇది రిలేట్ అవుతుంది. అదేవిధంగా సద్విచారానికి కూడా ఇది రిలేట్ అవుతుంది. ప్రార్థన అన్నది. ప్రార్థన అన్నది మళ్ళీ కూడా ఇండివిజువల్‌గాను ఉంటుంది. కలెక్టివ్‌గాను ఉంటుంది. కలెక్టివ్‌గా అన్నప్పుడు ఏంటంటే, మనము ప్రార్థన అన్నది మన కోసం మాత్రం చేయకూడదు అంటారు వాళ్ళలా. సకల జీవుల శ్రేయస్సు కోసము కూడా ప్రార్థన అన్నది జరగాలి. అలా అందరి కోసం మనం ప్రార్థించినప్పుడు అందులో మనం కూడా ఒక భాగమే కాబట్టి, మనకు రావాల్సినది కూడా దాని ద్వారా వస్తుంది. ఇక్కడ పర్టిక్యులర్‌గా మన కోసం నాకిది కావాలి, అది కావాలి అని అడగాల్సిన అవసరం లేదు. అందరి కోసం కలిసి మనం ప్రార్థన అన్నది చేస్తాం. ఇది కలెక్టివ్‌గా. ఇండివిడ్యువల్‌గా అన్నప్పుడు ఎలా జరుగుతుందంటే ప్రార్థన అన్నది మనలో ఉన్న ఆహ్, చెడు విషయాలు కావచ్చు, దురాలోచనలు ఇవన్నీ కూడా నిర్మూలించి దాని నుంచి మనల్ని బయటికి తీసుకురమ్మని దైవం దగ్గర ప్రార్థన చేయడం. దాని ద్వారా లోక కళ్యాణం జరగాలి అనే దాని కోసం ఇక్కడ ఇండివిడ్యువల్ నుంచి మళ్ళీ కలెక్టివ్‌కెళ్తది. అంటే మనలో ఉన్న దుర్గుణాలను పోగొట్టి, మన ద్వారా ఈ ప్రపంచంలో మళ్ళీ మంచి జరగాలి అన్న కారణం కోసం ఈ విధంగా ప్రార్థన అన్నది చేసుకోవాలి. సో, ఇట్లా మన సన్మార్గ సాధన అన్నది ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఫస్ట్‌లో జ్ఞానచర్య గురించి చూసాము. జ్ఞానచర్యలో ఏంటంటే ఆహ్, భగవంతునితో ఒక ప్రేమగా బంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలి అన్న విషయాన్ని మనకి జ్ఞానచర్యలో తెలియజేశారు. అంటే ఆ బంధం ద్వారా ఏం జరుగుతుంది? మనం ఏమంతా పొందుతాము? అన్న విషయాలన్నీ గూడా జ్ఞానచర్యలో చెప్తూ మనల్ని సన్మార్గంలోకి ఆహ్వానించారు వాళ్ళలా. సో, నెక్స్ట్ ఏం చూసాము మనము అంటే శరణాగతి యొక్క విశిష్టతను గురించి చూసాం. శరణాగతి పొందినప్పుడు మనలో ఏం జరుగుతుంది? మనలో ఉన్న దుర్గుణాలన్నీ దైవానికి అంకితం చేసినప్పుడు అక్కడ మార్పు అన్నది దైవానుగ్రహం వల్ల జరుగుతుంది అన్న విషయాన్ని మనకు శరణాగతిలో తెలియజేశారు. సో, ఇలా శరణాగతి పొంది ఎలా ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుద్ధ సన్మార్గ వేండుగోళ్ళు అంటారు ఈ పాట అన్నది. అంటే శుద్ధ సన్మార్గ ప్రార్థన. శుద్ధ సన్మార్గ ప్రార్థన ఎలా ఉంటుంది? ఎలా చెయ్యాలి? అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ పాటల్లో చూద్దాం. ఓకే. సో, ఇందులో మొదటి పాట. ఇప్పటి దీంట్లో ఏమన్నా డిస్కషన్స్ ఉన్నాయా? క్వెషన్స్ ఏమైనా? అంటే పాటలకెళ్ళే ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాల్లో. అరుణ్ పెరుంజ్యోతిమా మళ్ళొకసారి జ్యోతి. అండం గురించి పిండం గురించి ఒక్కసారి చెప్పారా మేడం? అదే మేడం. అండ విచారణ, పిండ విచారణ అన్నప్పుడు అండం అంటే ఈ టోటల్ ఈ సృష్టి అన్నది ఎలా ఏర్పడింది, సృష్టి రహస్యాలను గురించిన విషయాలు ఇలా అన్నీ కూడా అండ విచారణలోకి వస్తుందన్నమాట. అలాగే పిండ విచారణ అన్నప్పుడు మన శరీరము, మనలో విషయాలన్నీ ఎలా ఉన్నాయి, మన శరీరం ఎలా ఏర్పడింది, ఏ తత్వాలు ఎలా పనిచేస్తున్నాయి
అన్న వాటి గురించి అవగాహన, దాని గురించి తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడం అన్న ఈ విషయాలన్నది కూడా పిండ విచారణ అన్నమాట. అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. పిండము, అండము అన్నీ అన్నీ కూడా దైవమే అయి ఉంది కాబట్టి అన్నిటినీ తెలుసుకోవాలి. అండము పిండము అన్నిటి గురించిన జ్ఞానము పొందాలి అన్నది అన్నమాట ఇక్కడ. మేడం. అండపిండ బ్రహ్మాండాలు అంటారు కదా. అదే అన్నింటి గురించిన జ్ఞానము పొందడం ఇది సత్విచారణ ద్వారా. ఫస్ట్ ఈ బాహ్యం గురించి సృష్టి ఎలా ఏర్పడింది, తర్వాత ఈ శరీరం ఎలా ఏర్పడింది, ఆ తర్వాత ఈ మొత్తం గురించి సకల జీవులు వీటన్నిటి గురించి తెలుసుకోవడమే బ్రహ్మాండం. అంతేనా మేడం? అవును, అన్నిటి గురించి మనం అంటే ఇక్కడ ఇప్పుడు మనం రీసెర్చ్ చేస్తున్నాము అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తున్నారంటే పూర్తి ఆయన యొక్క ఫోకస్ అంతా కూడా దాని మీదే ఉంటుంది, ఆయన చేస్తున్న రీసెర్చ్ పైనే ఉంటుంది. వేరే ఇంకా ఏ ధ్యాస ఉండదు, వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటారు. సో అట్లా మనం ఆ విచారణ అన్నది మనలో అంతగా జరగాలి, అప్పుడే అన్నిటికీ ఆన్సర్స్, ఆ జ్ఞానం అన్నది మనకి దొరుకుతుంది అన్నది. విచారణ అన్నది అంత తీవ్రంగా జరగాలి, మన లోపల జరగాలి, అలాగే బాహ్యంలో ఇలా అందరితో కలిసి చర్చించడం, దాని ద్వారా మనకి ఆన్సర్స్ రావడం అన్నది జరుగుతుంది. ఇది సత్విచారం. ఓకే మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా పాట వెళ్ళిపోదామా పాటలోకి? ఓకే, మొదటి పాట சுத்த சன்மார்க்க பிரார்த்தனை. அப்பா, நான் வேண்டுதல் கேட்டு அருள் புரிதல் வேண்டும். உயிர்கட்கெல்லாம் நான் அன்பு செயல் வேண்டும். எப்பாரும் எப்பதமும் எங்கனும் நான் சென்றே எந்தை நினது அருட்புகழை இயம்பியிடல் வேண்டும். செப்பாத மேனிலை மேல் சுத்த சிவ மார்க்கம் திகழ்ந்தோங்க அருட்ஜோதி செலுத்தியிடல் வேண்டும். தப்பேது நான் செய்யினும் நீ பொறுத்தல் வேண்டும். தலைவா, நினை பிரியாத நிலைமையும் வேண்டுவனே. అంటే, ఓ తండ్రి, నా ప్రార్థనను ఆలకించి అనుగ్రహించుము. సకల జీవుల పట్ల నేను ప్రేమను చూపాలి. నేను ఏ లోకానికి, ఏ స్థితికి, ఏ తలానికి, ఎక్కడికి వెళ్ళినప్పటికీ నా భగవంతుడైన నిన్ను, నీ అనుగ్రహ మహిమను చాటి చెప్పాలి. ఈ శుద్ధ శివ మార్గమైన సమరస శుద్ధ సన్మార్గం అత్యున్నత వర్ణనాతీత స్థితిలో ప్రకాశించేలా అనుగ్రహ జ్యోతిని వ్యాపింపజేయాలి. నేను ఏదైనా తప్పు చేస్తే నువ్వు భరించాలి. ఓ నాయక, నిన్ను ఎన్నటికీ వీడని స్థితిని నాకు ప్రసాదించు అని ప్రార్థిస్తున్నారు. ఇందులో ఆయన ముఖ్యంగా సార్వత్రిక కారుణ్యాన్ని తనలో పెంపొందించుకునేలా ప్రార్థిస్తూ, తాను ఎప్పుడు, ఎక్కడ, ఏ స్థితిలో, ఏ తలంలో, ఏ లోకంలో ఉన్నా కూడా అరుట్పెరుంజ్యోతిని, ఆయన అనుగ్రహ మహిమను చాటి చెప్పాలి అని అడుగుతున్నారు. శుద్ధ శివ మార్గమైన సన్మార్గం వ్యాప్తి చెందాలి. తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే భగవంతుడు దాన్ని భరించి క్షమించాలి అని ప్రార్థిస్తున్నారు. మనం నిత్య జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. తెలిసే కొన్ని చేస్తాం, తెలియక కొన్ని చేస్తూ ఉంటాం. తెలిసే తప్పు చేస్తున్నామంటే అక్కడ ఖచ్చితంగా అరిషడ్వర్గాల ప్రభావం ఉంటుంది. మనం దాన్ని ఎరుకతో గుర్తించి దైవానుగ్రహంతో వాటిని తొలగించుకుంటూ ఉండాలి. ఇక తెలియక చేసే తప్పులు ఉంటాయి. అంటే ఎలాంటివంటే, ఇప్పుడు మనం నడుస్తూ ముందుకెళ్తూ ఉంటాము. నడిచినప్పుడు కింద మనకు తెలియకుండా కొన్ని జీవులు మన కాళ్ళ మధ్యలోకి వచ్చేస్తాయి, నలిగిపోతాయి. చిన్న చిన్న పురుగులు లాంటివి, ఇలాంటివి ఉంటాయి. అలాగే మనం క్లీన్ చేస్తున్నప్పుడు కూడా పురుగులకి ఆ హింస అన్నది జరుగుతూ ఉంటది. మనకు తెలియకనే జరిగిపోతుంది. తెలిసి కావాలని చేయము, తెలియక కూడా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. సో అలాంటి ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఎలా తొలగుతాయి అంటే, నిత్యము మనం చేస్తున్న దైవ ప్రార్థనలో ఇవన్నీ తొలగించబడతాయి అంటారు వల్లలారు. సో తెలియక చేసిన కర్మలు, వాటికి ఆ తప్పులు అన్నీ కూడా ప్రార్థన ద్వారా
తొలగించుకోవచ్చు అనడం. సో ప్రార్థన యొక్క విశిష్టత అన్నది ఇది అన్నమాట. సో నెక్స్ట్ సెకండ్, ஐயா நான் வேண்டுதல் கேட்டு அருள் புரிதல் வேண்டும், அடிமுடி கண்டு எந்நாளும் அனுபவித்தல் வேண்டும், பொய்யாத வாய்மைகளே புகன்றிடுதல் வேண்டும், புகன்றபடி புரிந்திடுதல் வேண்டும், எய்யாத அருட்ஜோதி என் கையுறல் வேண்டும், இறந்த உயிர் தமை மீட்டும் எழுப்பிடல் வேண்டும், நையாத வண்ணம் உயிர் காத்திடுதல் வேண்டும், நாயகா நிந்தனை பிரியாது உறுதலும் வேண்டுவனே. అయ్యా నా ప్రార్థనను ఆలకించి నాకు అనుగ్రహించవలెను. ఆది అంతములను నిరంతరం దర్శించి అనుభవించాలి నేను. సత్యాన్ని మాత్రమే పలకాలి. అలా పలుకుతూనే ఆ సత్యమైన మార్గంలోనే నేను కర్మలను ఆచరించాలి. ఎన్నడూ తరగని క్షీణించని అరుజ్యోతి నా కైవసం కావాలి. మరణించిన వారిని మళ్ళీ బ్రతికించి వారిని లేపవలెను. జీవులు నశించకుండా వారిని రక్షించాలి. ఓ నాయకుడా, నిన్ను ఎన్నడూ వీడని స్థితి నాకు కావాలి. అంటే ఎటువంటి వియోగము లేకుండా ఎన్నటికీ స్థిరంగా భగవంతునితో ఏకమై ఉండాలని కోరుకుంటున్నారు వల్లలారు ఇక్కడ. ఆది అంతములను నిరంతరం దర్శించి అనుభవించాలి. నిరంతరం సత్యాన్ని పలకడం, ఆచరించడం అనే నైతిక పరిపూర్ణతను కోరుకుంటున్నారు వల్లలారు ఇక్కడ. ఎన్నడూ క్షీణించని అనుగ్రహ జ్యోతితో పాటు మరణించిన వారిని మళ్ళీ పునర్జీవింపజేసే శక్తిని పొందడం అన్నది చాలా ముఖ్యమైనది ఇక్కడ. ఇది మృత్యువును జయించి శుద్ధ దేహాన్ని పొందిన వారికి లభించే శక్తిని ప్రతిబింబిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆది అంతములను నిరంతరం దర్శించి అనుభవించాలి అని ప్రార్థిస్తున్నారు. సత్యాన్ని మాత్రమే పలకాలి. ఆ సత్యము పలుకుతూనే ఆ సత్యమైన మార్గంలో నిరంతరం మనం ఆ జీవనం అన్నది కొనసాగిస్తూ ఉండాలి. మరణించిన వారిని మళ్ళీ బ్రతికించి వారిని లేపాలి అంటున్నారు. అంటే ఆ శక్తిని నాకు ప్రసాదించు అని ప్రార్థిస్తున్నారు. ఓ నాయకుడా, నిన్ను ఎన్నడూ వీడని స్థితి నాకు అనుగ్రహించు అని అడుగుతున్నారు. ఎప్పుడూ కూడా దైవంతో కలిసి మమేకమై ఉండే ఆ జీవితాన్ని నాకు ప్రసాదించు అని ఈ పాటలో అడుగుతున్నారు వల్లలారు. సో ఇక్కడ మన రోజువారీ ప్రార్థన అన్నది మనలోని లోపాలను సరిచేయమని అడుగుతూ అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవాలను అనుగ్రహించమని కోరుకుంటూ ఉండాలన్నమాట. అంటే రెండూ కూడా మనలో లోపాలని సరిచేసుకుంటూ అదేవిధంగా ఈ జ్ఞాన మార్గంలో అత్యున్నత అనుభవాలన్నీ కూడా నాకు అనుగ్రహించు అని దైవాన్ని ప్రార్థిస్తూ ఉండాలి. మూడవది, அண்ணா நான் வேண்டுதல் கேட்டு அருள் புரிதல் வேண்டும், அழியாத தனிவடிவம் யான் அடைதல் வேண்டும், கண்ணார நினை எங்கும் கண்டுவத்தல் வேண்டும், காணாத காட்சியெல்லாம் கண்டு கொள்ளல் வேண்டும், பண்ணார நின்றனையே பாடியுறல் வேண்டும், பரமானந்த பெருங்கூத்து ஆடியிடல் வேண்டும், உன்னாடி உயிர்கள் உறும் துயர் தவிர்த்தல் வேண்டும், உனை பிரியாது உருகின்ற உறவது வேண்டுவனே. ఓ అన్నా, నా విన్నపాన్ని విని అనుగ్రహాన్ని ప్రసాదించుము. ఎన్నడూ నశించని అసమాన రూపాన్ని పొందాలి. ప్రతి చోట అంటే ఇక్కడ ఎన్నడూ నశించని ఆ దివ్య దేహాన్ని పొందాలి అని ప్రార్థిస్తున్నారు. ప్రతి చోట నా కళ్ళతో స్పష్టంగా చూడాలి అంటున్నారు. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా మనకి ఆ దైవాన్నే దర్శించేలా, ఆ సత్యాన్ని మనం దర్శించేలా చూపు అన్నది ఉండాలి అన్నది ఇక్కడ చెప్తున్నారు. అన్నింటా నిన్నే దర్శించగలగాలి. ఎవ్వరూ కనీ విని ఎరుగని దృశ్యాలన్నీ నేను దర్శించి తెలుసుకోవాలి.
పరిపూర్ణమైన సంకీర్తనలతో నిన్ను పాడుతూ కీర్తించి తరించాలి. పరమానంద మహానాట్యాన్ని నేను ఆడాలి. నిన్ను నాడి వస్తున్న జీవులు పడే బాధలను, కష్టాలను నివర్తించాలి నేను. నిన్ను ఎన్నటికీ వీడని స్థిరమైన బంధాన్ని కోరుకుంటున్నాను అని అంటున్నారు. ఎప్పటికీ నాశనము లేని అసమానమైన రూపాన్ని, అంతిమ దైవిక రూపాన్ని పొందడమే ఇక్కడ ప్రధానమైన ప్రార్థనగా ఈ పాటలో చెప్తున్నారు. ఈ శరీరాన్ని పొందినప్పుడే నిరంతరం అన్ని చోట్ల సర్వవ్యాపకమై అన్నింటినీ చూడగలిగే దృష్టిని, ఎవ్వరూ ఎన్నడూ చూడని దృశ్యాలన్నీ చూడటం, పరమానంద నాట్యం చేయడం అంటే పరిపూర్ణమైన ఆనందాన్ని పొందడం అన్నది జరుగుతుంది. ఇలా తాను పొందిన ఈ శక్తిని సకల జీవుల శ్రేయస్సుకు, వారి అంతర్గత దుఃఖాన్ని తొలగించడానికి ఉపయోగించేలా ప్రార్థన చేస్తున్నారు వల్లలార్. అంటే మహదానందాన్ని తాను ఒక్కడే పొందడం మాత్రమే కాదు, జీవులు పడే బాధను తొలగించి వారు కూడా ఆ ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి వారికి నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ వారిని ముందుకు నడిపించాలి అని కోరుకుంటున్నారు. పరిపూర్ణతను ఆయన పొందడంతో ఆగిపోలేదు. ఆ ఉన్నత దివ్య స్థితిని అందరూ, సకల జీవులు పొందాలనే మహా కారుణ్యం కలిగి ఉండాలి అని ప్రార్థిస్తున్నారు వల్లలార్ ఇక్కడ. అంటే ఆయన ఏం పొందాలి, ఏం కావాలి ఆయనకు, అదేవిధంగా ఆ పొందిన ఆ శక్తి ద్వారా ఆయన ఏం చేయాలి అనుకుంటున్నారు అని కూడా ఇక్కడ ప్రార్థనగా తెలియజేస్తున్నారు వల్లలార్. సో మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. కేవలం మన కోసం, మనకి ఇది కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి అని అడగడం కాదు. నేను పొందిన దానితో సకల జీవులకు దానివల్ల కలిగే లాభము అన్నది కూడా అక్కడ ఉండాలి. సకల జీవుల శ్రేయస్సు అందులో ఉండాలి అన్నట్లు ప్రార్థన అన్నది ఉండాలి. నెక్స్ట్ 4వది, அத்தா நான் வேண்டுதல் கேட்டு அருள் புரிதல் வேண்டும். அருட்பெருஞ்சோதியை பெற்றே அகங்களித்தல் வேண்டும். செத்தாரை மீட்டும் இங்கே எழுப்பிடல் வேண்டும். திருச்சபைக்கே அடிமைகளாய் செய்வித்தல் வேண்டும். ஒத்தாரும் உயர்ந்தாரும் தாழ்ந்தாரும் எவரும் ஒருமையுளராகி உலகியல் நடத்தல் வேண்டும். எத்தாலும் அழியாத வடிவதிலே நானும் என் தாயும் ஒன்றாக ఇనిదురల్ వేండువని. ఓ తండ్రి, నా విన్నపాన్ని ఆలకించి అనుగ్రహించవలెను. అరుట్పెరుంజ్యోతిని పొంది ఆత్మానందాన్ని పొందవలెను. మరణించిన వారిని మళ్ళీ ఇక్కడ బ్రతికేలా వాళ్ళని లేపాలి అంటున్నారు. అలా లేపిన వారిని దివ్య సభకు అంటే చిత్ సభకు సేవకులనుగా చేయాలి అంటున్నారు. అన్ని వర్గాల వారు సమానులు, ఉన్నతమైన వారు, నిమ్న వర్గాల వారు అందరూ కూడా ఏకత్వం కలవారై ప్రపంచంలో జీవనం సాగించవలెను. ఏ విధంగానూ నాశనము కానటువంటి రూపముతో నేను, నా తల్లి ఏకమై మధురానందాన్ని పొందవలెను అని ప్రార్థిస్తున్నారు. ఇది వ్యక్తిగత పరిపూర్ణత మరియు సామాజిక పరివర్తన రెండింటికి సంబంధించిన ప్రార్థన. ఇక్కడ వల్లలార్ పునర్జీవింపజేసే శక్తిని కోరుకుంటున్నారు. అన్ని సామాజిక వర్గాల మధ్య ఐక్యతను స్థాపించి వారిని సామరస్యంగా జీవించేలా చేయడం అన్నది అతి ముఖ్యమైన సామాజిక లక్ష్యం. ఎవ్వరూ నాశనము కాని రూపంలో అందరూ కూడా దైవంగా మారే ఆ స్థితిని అందరూ పొందాలి అన్నది ఆయన ప్రార్థనలో ముఖ్యంగా ఉంది. ఎన్నడూ నాశనం కాని రూపంలో తాను, తన తండ్రి ఏకత్వ స్థితిలో ఐక్యతను పొందడం అన్నది ఇక్కడ ముఖ్యంగా చెప్పబడుతుంది. అంటే తన స్వరూపంతో సహా దైవంతో ఏకత్వం కలగడం అంటే శరీరంలోని ప్రతి భౌతిక అణువు కూడా దైవంతో మమేకమై దివ్యత్వాన్ని సంతరించుకుంటుంది అని చెప్తున్నారు ఈ ప్రార్థన ద్వారా. అంటే ఆయన ప్రార్థన అలా ఉంది, దైవంతో రూపముతో సహా ఐక్యతను పొందాలి అన్నది ఆయన ప్రార్థనగా ఉంది ఇక్కడ.
నెక్స్ట్ 5వది அரசே நான் வேண்டுதல் கேட்டு அருள் புரிதல் வேண்டும் அருட்பெரும் ஜோதியை பெற்றே அகம் கழித்தல் வேண்டும் வரைசேர் எவ்வுலகமும் ஓர் ஒழுக்கமுறல் வேண்டும் மடிந்தாரை மீளவும் நான் வருவித்தல் வேண்டும் புரைசேரும் கொலை நெறியும் புலை நெறியும் சிறிதும் பொருந்தாமல் எவ்வுயிரும் புரிந்துவத்தல் வேண்டும் உரைசேர் மெய் திருவடிவில் எந்தாயும் நானும் ஒன்றாகி எஞ்ஞான்றும் ஓங்குதல் వేండువని. అంటే, ఓ ప్రభువా, నా విన్నపాన్ని ఆలకించి అనుగ్రహించవలెను. అరుట్పెరుంజ్యోతిని నేను పొంది ఆత్మానందాన్ని పొందవలెను. అనంతమైన ఈ లోకాలన్నీ ఒకే మార్గంలోకి, సత్య మార్గంలోకి రావాలి. మరణించిన వారిని మళ్ళీ తిరిగి నేను రప్పించవలెను. హింస, మాంసాహారం వంటివి కొంచెం కూడా లేకుండా సకల ప్రాణులు ఔన్నత్యంతో జీవించాలి. సత్య పవిత్ర రూపంలో నా తల్లితో నేను ఏకమై శాశ్వతంగా శోభించి అనంతంగా విజృంభించాలని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ వల్లలార్ అనుగ్రహ జ్యోతిని పునర్జీవింపజేసే శక్తిని కొరకు తన ప్రార్థనను పునరుద్ఘాటిస్తున్నారు. అంటే ఇంతకు ముందు పాటలో కూడా ఇదే విషయాన్నే చెప్పారు. అంటే మరణించిన వాళ్ళని తిరిగి బ్రతికించాలి, ఆ పునర్జీవింపజేసే శక్తిని నాకు ప్రసాదించు అని మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఆయన ప్రార్థనలో చెప్తూనే ఉన్నారు. హింస మరియు మాంసాహారం వంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలి అని అడుగుతున్నారు. హింసా మార్గాన్ని పూర్తిగా తిరస్కరించాలి అని అంటున్నారు. ఇది శుద్ధ సన్మార్గం యొక్క ప్రధాన సూత్రం. ఇక్కడ స్వచ్ఛమైన సత్య రూపంలో తన దైవంతో మమేకమై నిరంతరం ఏకత్వంలో ఉండాలని ప్రార్థిస్తున్నారు వల్లలార్. సో ఇలా ఆయన ప్రార్థన అంతా కూడా తనతో పాటు సకల జీవులు కూడా ఈ సత్య మార్గాన్ని పొంది ఆ దైవాన్ని చేరుకోవాలి అన్నట్టుగానే ఈ ప్రార్థన అన్నది సాగుతూ వస్తుంది అన్నమాట. సో ప్రార్థన ఎప్పుడూ కూడా మన కోసం మాత్రమే కాకుండా సకల జీవుల శ్రేయస్సు కొరకు ప్రార్థించాలి అన్నది తెలియజేస్తున్నారు. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? క్వశ్చన్స్, డౌట్స్? ఓకే. అరుట్పెరుంజ్యోతి. అరుట్పెరుంజ్యోతి. ఇక్కడ మొత్తం వచ్చి మనము ఎలా దైవాన్ని ప్రార్థించాలి అన్నది ఇక్కడ చెప్తూ వచ్చాము. మనము శుద్ధ సన్మార్గ వేండుకోల్ అప్ప నాన్ వేండుదల్ కేటు అరుల్ పొరిదల్ వేండు అంటే ఎప్పుడు మనము దైవం యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండాలి. అది కూడా దైవంతో ఒక మంచి బాండింగ్లో ఉండాలి. ఎలా అన్నప్పుడు దైవాన్ని ఇక్కడ ఫస్ట్ మనకి అప్ప అని పిలుస్తాడు స్వామి. అంటే తండ్రి, అప్ప అంటే నాన్న అని అర్థం. ఓకే, అలా పిలుస్తున్నారు. రెండవ దాంట్లో చూసామంటే అయ్యా అని పిలుస్తున్నారు. అయ్యా అంటే దైవము అన్ని పేర్లు కానీ అన్ని మనము ఎలా పిలిస్తే అలా పలికేవాడు దైవము. సో అలా దైవాన్ని ఆయన ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క విధంగా ఆయన పిలవడం అన్నది పెట్టున్నారు. మళ్ళీ మూడో దాంట్లో చూసామంటే అన్నా, అన్నా అంటే మన సహోదరుడు అని అర్థం. అన్నాని దైవాన్ని అన్నగా పిలుస్తున్నాడు. తమిళ్లో మూతవరే అని అంటారు. మూతవర్ అంటే మనకంటే ముందు పుట్టినవారు, మనకంటే ముందు ఉన్నవారు, వారిని మూతవర్ అని అంటారు. అలాంటి వారు అన్న అని అర్థం. సో అన్న అని పిలుస్తున్నారు. అలా ఇంకోటి చూసామంటే అత్త. అత్త అంటే అత్త అన్నంటే బావ. అలా అత్త నాన్ పేసొద్దు అంటే నాన్ కేటువదు అని అడుగుతున్నాడు. మళ్ళీ నాకేం కావాలో అని అడుగుతున్నాడు.
అంటే ఇక్కడ ఆ దైవాన్ని చూడండి, వల్లలారు ఎన్ని విధాలుగా పిలుస్తున్నారు. తరువాత ఇంకోటి అరసే. అరసే అంటే ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. ఇలా తలైవా అంటే నాయకుడా అని చెప్తుంటారు. సో ఇలా ఇన్ని విధాలుగా దైవాన్ని ఆయన పిలుస్తున్నారనమాట. సారీ. సో మనకి ఎలా దైవాన్ని కొలవడం అన్నది తెలియని వాళ్ళకి అంతా కూడా వల్లలారు ఈ విధంగా నువ్వు ఏ విధంగా పిలిచినా సరే దైవం పలుకుతారు అన్నదానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇన్ని విధాలుగా చూడండి, నాన్న అని పిలుస్తున్నారు, తర్వాత అయ్యా అని పిలుస్తున్నారు, తర్వాత అన్న అని పిలుస్తున్నారు, తర్వాత అత్త అనేసి పిలుస్తున్నారు, తర్వాత మనకి అరసే ప్రభువా అని పిలుస్తున్నారు. ఇలా ఇన్ని విధాలుగా దైవాన్ని ఆయన పిలుస్తున్నారు అన్నది దీంట్లో తెలుస్తుంది మనకి. అంటే దైవము అన్ని నామాలకు సొంతమైంది దైవము. ఏ నామం అయినా సరే అన్ని సకల నామాలు దైవానికే వర్తిస్తుంది. అలానే ఎలా పిలిస్తే అలా పలికేవాడే దైవము అన్నది ఇక్కడ మనకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఎవరన్నా మాట్లాడవచ్చు. అరుపెరంజ్యోతి. అరుపెరంజ్యోతి అమ్మగారు. అరుపెరంజ్యోతి చెప్పండి సార్. మనకి మొదటి శ్లోకంలో మొదటగా వివరణ ఇచ్చింది ఏంటంటే సద్విచారము, జీవకారుణ్యము, ప్రార్థన. ఈ మూడింటిని ఇండిపెండెంట్ గా లేదా కలెక్టివ్ గా అనే దాంట్లో మనం డిస్కస్ చేసుకున్నాం. దాన్ని మనం ఇండైరెక్ట్ గా వ్యష్టి సమిష్టిగా అని అంటాము. వ్యష్టిగా ప్రతిదాన్ని మనం చూడాలి, అంతేకాకుండా సమిష్టిగా కూడా చూడాలి. లేదు బాహ్యంగా, అంతరంగికంగా. ఈ మూడు ఏవైతే ఉన్నాయో సద్విచారం కావచ్చు, జీవకారుణ్యం కావచ్చు, ప్రార్థన కావచ్చు, ప్రతిదాన్ని వ్యష్టిగాను, సమిష్టిగాను, బాహ్యంగాను, అంతరంగికంగాను మనం చేస్తుంటాము. ఇందులో ముఖ్యంగా వల్లలారు గారు జీవకారుణ్యాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనే దృష్టిలో ఆలోచిస్తే సద్విచారము, ప్రార్థన ఇదంతటా ఉంది, కానీ జీవకారుణ్యాన్ని మాత్రం సపరేట్ గా ఎంచుకొని దాన్ని కూడా ఒక ముఖ్యమైన భాగంగా ఎందుకు ఎంచుకున్నారనే దాని గురించి నాకు అర్థమైంది ఏంటంటే, నేను అలా అర్థం చేసుకుంటున్నాను. మీరు కూడా ఇంకా దాన్ని ఫర్దర్ గా స్టడీ చేయండి, స్టడీ చేసి చెప్పండి. ఈ మన మనసులో ఉన్నటువంటి సద్విచారం చేసినా లేక ప్రార్థన చేసినా వచ్చేది ఏదైతే ఉందో దానికన్నా జీవకారుణ్యంలోనే మొట్టమొదటి దశ. అంటే ఈ అరిషడ్ వర్గాలకు ఏదైతే లోనైనటువంటి భౌతిక దేహం ఏదైతే ఉందో, భౌతిక దేహం ప్లస్ అంతఃకరణాలు, వీటిలో ఇన్స్టంట్ గా అంటే జ్ఞానాన్ని తెలుసుకొని ఆ తర్వాత అనుభవానికి రావటం వేరు, జ్ఞానాన్ని తెలుసుకోకుండా క్రియారూపంగా మనం ఏదైతే చేస్తామో దాని ద్వారా ఇన్స్టంట్ గా అంటే ఇమ్మీడియట్ రిజల్ట్ మనకి మన అంతరంగికం కావచ్చు, పూర్తి సత్వగుణానికి ఏది మలిచే విధంగా మనకు ఉపయోగపడేది జీవకారుణ్యం అని నాకు అర్థమవుతుంది. అందువల్లనే బహుశా జీవకారుణ్యాన్ని స్పెషల్ గా సెలెక్ట్ చేసుకున్నారు. మనం ఎవరికైనా ఏదైనా జీవకారుణ్యం చేస్తే ఇమ్మీడియట్ గా మీకు ఆన్ ద స్పాట్ లో మనలో మనకు మార్పు వస్తుంది, ఆ శుద్ధి మనలో మనకు కలుగుతుంది. ఓ త్యాగ భావన అనేది మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అది ఆన్ ద స్పాట్ లో మనిషికి తన అంతరంగికంగా తను ఫీల్ అయిపోతాడు ఇమ్మీడియట్ గా. ఒక మంచి విషయం తెలిస్తే అది ఇష్టం ఉంటే తెలుసుకుంటాడు, లేకపోతే దాన్ని పాటిస్తాడు, లేకపోతే లేదు. తెలుసుకోవటం వేరు, కానీ ఫీల్ అవటం వేరు. ఆ ఫీల్ అవటం అనేది ఈ యొక్క జీవకారుణ్యంలోనే జరుగుతుంది. అందువల్లనే సత్వగుణరూపితమైనటువంటి సిచ్యువేషన్ కు వెళ్ళడం కోసము వల్లలారు గారు నా దృష్టిలో జీవకారుణ్యాన్ని కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని కూడా ముఖ్యమైన భాగంగా ఎంచుకున్నాడని నేను అనుకుంటున్నాను. మీరు ఇంకా డీటెయిల్ గా స్టడీ చేయండి, దాని తర్వాత దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి, అంటే ఎందుకు జీవకారుణ్యాన్ని ఎంచుకున్నారు అనే విషయం. తర్వాత 2వ శ్లోకంలో అమ్మగారు తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు, ప్రార్థన. బాగుంది. తెలిసి చేసిన తప్పులు, తెలిసి తప్పు చేస్తున్నామా, తెలిసి తప్పు చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తుంది, ఆ స్థితికి మనం ఎందుకు దిగజారుతున్నాము అనేటువంటి అవగాహన ముందే ఉంటుంది. కానీ ధర్మబద్ధంగా అది తప్పని తెలిసి
కూడా తెలిసి తప్పు చేయాల్సిన పరిస్థితి. అంటే కొన్ని పరిస్థితులకు అనుగుణంగా, సందర్భానికి అనుగుణంగా అది ధర్మమై ఉంటే తెలిసి కూడా తప్పు, ఎరుకలో ఉండి కూడా తప్పు చేయాలి అంటే తన పూర్తి ఎరుకలో ఉండి తప్పు చేస్తున్నాడు. అప్పుడేమైంది? కర్మ అంటుకుంటుంది. ఆ కర్మని కర్మ ఖండన ఎలా చేయాలి అంటే తెలిసి తప్పు చేయక ముందే దాన్ని కర్మఖండన చేస్తూ ఆ తప్పు చేయాలి. అప్పుడు మనకి ఎటువంటి కర్మ అంటది అమ్మగారు. దానికి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అందులో వల్లలార్ గారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని కూడా చూద్దాం. కొంచెం ముందు అర్థం అవ్వచ్చు. 3వ శ్లోకంలో ఆది అంతము నిరంతరము దర్శించాలంటున్నారు. ఇక్కడ కొంచెము అర్థం కాలేదమ్మ గారు. అది అంటే తమిళం నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయటంలో యాక్చువల్గా ఆద్యంత రహిత స్థితి, ఆదియును అంతము లేనటువంటి స్థితిని మనం గ్రహించాలా, లేదా ఆదిని అంతమును నిరంతరము దర్శించాలంటున్నారు. అది ఆ ట్రాన్స్లేషన్ లో కరెక్ట్ ఉందా లేదా అనేది ఒకటి తర్వాత చూసి మనం డిస్కస్ చేసుకుందాం అమ్మగారు. 4వ శ్లోకంలో మరణించిన వారిని తిరిగి బ్రతికించాలి. అక్కడ నాకు పూర్తి పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉందమ్మ గారు. మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. మరణించిన వారిని తిరిగి బ్రతికించాలని ఎందుకు అనుకుంటున్నారు వల్లలార్ గారు? ఇది సృష్టి ధర్మాన్ని మనం అతిక్రమించడమే కదా. సృష్టి ధర్మాన్ని అతిక్రమించాలని ఎందుకు అనుకుంటున్నారు? మనం తర్వాత సమయం తర్వాత వాటిలో డిస్కస్ చేసుకుందాం అమ్మగారు. అరుట్పెరుంజ్యోతి. మీరు అడిగారు ఆది అంతము చూపించు అని చెప్పారు అని వల్లలారు. ఇది అడిముడి అంటారు తమిళ్. అడిముడి. అడి అంటే పాదము, ముడి అంటే ముడి అంటే శిరస్సు. ఇక్కడ దైవము మీకు ఇది చెప్పడం కోసము, దైవము ఎలా ఉంది అంటే సత్ చిత్ ఆనందం అన్న దీంట్లో ఉంటారు. సచ్చిత్ ఆనందం. దీంట్లో ఆనందం అన్న స్థితిదా పాదము. ఆ పాదము ఏది అంటే అదే ఆత్మ. ఎప్పుడైతే జీవుడు తన్ను తాను ఆత్మస్థితిలో గుర్తించుకుంటాడో, ఆ స్థితిలో తన్ను తాను తెలుసుకుంటాడు. అక్కడే తాను ఏం తెలుసుకుంటున్నాడు? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అవన్నీ అక్కడ అర్థమవుతుంది. సో అది ఏది అంటే అదిదా దైవం యొక్క పాదము. ఆనందము దైవం యొక్క పాదము. దాంట్లో సత్ అన్నదే శిఖరము. ఓకే, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. శిఖరం అంటే ఆయన దైవం యొక్క రూపమై ఉంది. శిఖరం వరకు ఏదైతే చివరి పాయింట్ ఉందో ఆ పాయింట్ వరకు చూసింది ఎవరంటే వల్లలార్ ఒక్కరే. అందుకే ఆయన పాటలో చెప్తారు, సత్తర్లకు కూడా చూపించలేదు, నాకు చూపించావు అని. అంటే విష్ణు, శివుడు, రుద్రుడు అని చెప్పుకుంటున్నాం కదా, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడ మన సన్మార్గంలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇది చూడలేదంట, దైవం యొక్క అడిముడి. ఈ అడిముడిని వాళ్ళు చూడలేదు అని చెప్తున్నారు. సో ఈ అడిముడిదా ఆది అంతము అని మనం చెప్పుకుంటాం. సత్ చిత్ ఆనందం. దాంట్లో ఈ సత్ అన్నది శిరస్సు అయితే, మధ్య భాగం ఈ శరీరము, దైవం యొక్క శరీరము చిత్తై ఉంది. ఆనందం అన్నది పాదమై ఉంది. ఇక్కడ అందరూ మనం వచ్చి దైవం యొక్క పాదము పోయి చేరుకుంటున్నాం. దైవం యొక్క పాదం చేరుకున్నాం. మనకి దైవము పాదం వరకు తెలుస్తుంది, పైన చూస్తే ఆయన యొక్క ఆది తెలియదు. కాబట్టే ఆది అంతము లేనివాడు అని అంటున్నాం మనం. అంటే ఆది అంతాన్ని, దైవం యొక్క ఆది అంతాన్ని ఎలా తెలుసుకోవడం అన్నది మనకి తెలియలేదు, కానీ వల్లలార్కి తెలియజేశారు. ఏ పాయింట్ నేనే అంటున్నాను. దాని ట్రాన్స్లేషన్ లో నేను అదే చెప్పాను. ట్రాన్స్లేషన్ లో దాన్ని ఆద్యంత రహిత స్థితి అంటాం అమ్మగారు.
అయితే ఆదిని అంతాను నిరంతరం దర్శించాలి అనే దాంట్లో యాక్చువల్‌గా ఆద్యంత రహిత స్థితిని దర్శించాలి అని నేను అనుకుంటున్నాను. కానీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసారు ఏందంటే ఆదిని చూడటము, అంతాన్ని చూడటము. అక్కడ అది అర్థం ఏమి అంటే సత్తుగాను అంటే దైవాన్ని తెలుసుకోవాలి. ఇది వల్లలారు మనకి చెప్పేది. నేను చెప్పలే, ఇది వల్లలారు వచ్చి మనకి ఇచ్చున్నారు. బుక్‌లో ఇచ్చున్నారు. సత్ అంటే ఏమిటి, చిత్ అంటే ఏమిటి అన్నది మనకి ఇచ్చున్నారు. ఆనందమే పాదము, ఆత్మే పాదమై ఉంది. దైవానికి ఆత్మ ఎక్కడ మనం కొలువై ఉంటామో అంటే ఆ వాయిడ్ ఏదైతే వాయిడ్ అంటామో అదిదా దైవం యొక్క పాదము. పాదం ఎక్కడ ఉంది అక్కడ నుంచిదా స్టార్ట్ ఉంది లోపల. ఆ తరువాతదా దైవం యొక్క రూపము సత్, ఆ చిత్ అన్న ఆ రూపము అన్ని కూడా పైకి వెళ్తాది. ఇంకా కింద ఏం లేదు. అనంతమైనది సార్. అంటే అనంతమైనదిగా వెళ్తాది. అనంతంగా ఉంది దైవం అన్నది. దాని యొక్క ఆహ్, అంతము అన్నది ఏంటి అంటే, పాదము అన్నది దేన్ని చెప్తున్నామంటే, ఇక్కడ సకల జీవులు అంటే ఆత్మ అంటున్నారు కదా! సకల జీవులే అంతంగా ఉన్నదనమాట. ఆది దైవం అయితే అంతము సకల జీవులు. యాహ్! ఇదే సకల ఆది అంతములు. యాహ్! అదే మనకి ఇక్కడ చెప్తారు ఇక్కడ. అంటే అన్నింట్లోనూ మనం దైవాన్ని నిరంతరం దర్శిస్తూ ఉండాలి అన్నదే ఇక్కడ చెప్తున్నారు. సత్ అంటే పూర్ణ సత్యము, చిత్ అంటే పూర్ణ జ్ఞానము, ఆనందము అంటే పూర్ణ సంతోషము. ఇలా ఈ సత్ అన్నదే మనకి ఆది, ఆనందం అన్నది మనకి పాదము, దైవం యొక్క పాదము. ఇంకో విషయము, మనసును సిరియ పాదం అంటారు. మనసుని అంటే అది చిన్న పాదము అని అంటారు. పెద్ద పాదము ఆత్మ అయితే చిన్న పాదము మనసు. ఇలా వల్లలారు వచ్చి దైవం యొక్క రూపాన్ని వీటి ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అయితే నాకు ఆది అంతము ఎప్పుడు నాకు ఇవి రెండు అడిముడి ఎన్నాళ్ళం కండిర్క వేండం అంటే ఏం అర్థం అంటే, అడిముడి అంటే అడి అంటేనే దైవం యొక్క పాదం. అంటే తాను ఎప్పటికీ దైవం దగ్గర ఆ అనుకువతో ఉండాలి. అంటే దైవం పాదం దగ్గర ఉండామంటేనే మనం ఇలా అనుకోతోనే కదా ఉన్నాము. ఇలా అనుకోతో నేను ఎప్పుడు ఉండాలి అంటే నన్ను నేను నా స్థితిని కూడా నేను ఎప్పుడు గ్రహిస్తూ ఉండాలి. అదే సమయం ముడి అంటే శిఖరమైన నీ గురించి కూడా నీ యొక్క ఆ తలంపు నాతో ఉంటూ నీలోనూ ఉంటూ నిన్ను కూడా నేను తెలుసుకుంటూ ఉండాలి అన్నది ఇక్కడ ఆయన చెప్తున్నారు. అర్థమైందండి? అది ఒకటి. మళ్ళీ ఇంకొకటి అడిగారు, ఇంకొకటి కూడా వచ్చింది మీరు చెప్తూ వస్తే దానికి కూడా చెప్పాలనుకున్నాను. మరణించిన వారిని మళ్ళీ బ్రతికించడం గురించి. యా మరణించిన వారిని మళ్ళీ బ్రతికించడము అని చెప్పారు. ఓకే, ఇక్కడ సామాన్యుల గురించి ఇక్కడ నేను చెప్పడం లేదు. ఎందుకంటే సామాన్యులు వచ్చి కర్మకు సంబంధించి మరణించడము ఇలా జరుగుతుంది. సో అక్కడ దైవానుగ్రహము అన్నది పెద్దగా ఉండదు. కానీ సాధకులు మెయిన్. సాధకులు ఎంతో సాధన చేస్తున్నారు, అన్నీ చేస్తుంటారు. వాళ్ళలో వచ్చి ఏదో ఒక చిన్న విషయం ద్వారా వాళ్ళలో అది చేసుకోకపోవడం వల్ల మరణం అన్నది సంభవిస్తుంది. ముఖ్యంగా మన మరణం ఎందుకు సంభవిస్తుంది అని తెలుసుకుంటే అది మహామాయ కింద మనం చెప్పుకుంటాం. మహామాయ మరణం అన్నది. అయితే ఈ మరణం ఎందువల్ల వస్తుంది అంటే, ఒకటి మనం నమ్మేశాం ఈ శరీరము శాశ్వతం కాదు, ఇది వచ్చి పోయినాక మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటాము, పునరపి మరణం పునరపి జననం అన్నది ఉంది, ఇది ఒక సైకిల్, ఈ సైకిల్లో తిరుగుతూనే ఉండాలి అన్నది మనం నమ్మేశాం. నమ్మడం ద్వారా జరుగుతుంది. రెండవది ఏమిటి అంటే కర్మ, వాళ్ళు చేసిన కర్మల ద్వారా జరుగుతుంది. ఉదాహరణకు ఈ మాంసాహారము ఏం చేస్తుందంటే జీవుడి యొక్క ప్రాణాన్ని హరిస్తుంది, అంటే ఆయుష్ను తగ్గిస్తుంది. ఓకే, సో ఈ నాన్ వెజ్ తినడం ద్వారా వాళ్ళ యొక్క ఆయుష్ క్షీణించబడుతుంది. ఇది వల్లలారు వచ్చి ఒక కథ ద్వారా మనకి తెలియజేస్తారు. ఇది చెప్తారంటే కథ అంటే ఒక పాయింట్ అనమాట. ఇప్పటికీ మళ్ళీ కథలో వచ్చి ఇంకో పెద్దది ఉంటుంది.
దీంట్లో ముఖ్యంగా ఏం చెప్తాను అంటే, ఒక జీవి తన ఆహారం కొరకు మేకను కానీ కోడిని కానీ వీటిని తీసుకున్నప్పుడు వారికి ప్రాణాపాయం అవుతుంది వాటికి. అంతేకాదు వీళ్ళకు కూడా ఇండైరెక్ట్గా అవుతుంది అని చెప్తారు. ఎలా అంటే, ఎవరైతే ఆ మేక అనబడే ఆ జీవిని చంపుతారో, చంపేవాడికి, అలా దాన్ని అమ్మేవాడికి, దాన్ని కొనేవాడికి, దాన్ని వండేవాడికి, తరువాత దాన్ని భుజించే వాళ్ళకి, ఇలా 5 మందికి కూడా ఏం జరుగుతుంది అంటే నష్టం జరుగుతుంది. ఇప్పుడు జీవులందరూ ఆత్మ లాభం పొందడం కోసమే పుట్టాము. ఆ ఆత్మని లాభం పొందకుండా ఆత్మ లాభము నష్టం ఏర్పరుస్తుంది ఇవి. సో ఈ నష్టం ఏర్పరిచే ఈ మాంసాహారము తినడం ద్వారా వాళ్ళు ఏం నష్టం పోతున్నారు? ప్రాణ నష్టం పోతున్నారు. దాని ద్వారా మరణం సంభవిస్తుంది. ఓకే, ఇప్పుడు చూసామంటే ఇప్పుడుండే కాలంలో చాలా మంది త్వరగా మరణిస్తున్నారు. కారణం ఏమిటి అని చూస్తే వాళ్ళ యొక్క ఫుడ్ వల్ల అలా జరుగుతూ ఉంది. ఫుడ్ అంటే మెయిన్లీ మాంసాహారం అతి అయిపోయింది దానివల్ల. ఓకే, ఇంకొకటి పాయింట్, ఇలాంటి దాంట్లో మరణించిన వాళ్ళని లేపలేము, ఎందుకంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సింది. కానీ ఇంకొకటి ఉంది, బిలీవ్ సిస్టమ్. ఇప్పుడు నమ్మేశారు. ఇప్పుడు ఏమంటే ఈ సాధకులు ఏం చేస్తున్నారు? తాను మరణం లేని జీవితం పొందాలి అన్న ఆ యొక్క తలంపుతో సాధన చేస్తూ వస్తున్నప్పుడు వారిలో ఒక బిలీవ్ సిస్టమ్ ఒకటి ఉండిపోయింది. ఏం బిలీవ్ సిస్టమ్ అంటే, అది వచ్చి వాళ్ళకి తెలియదు, అది అన్కాన్షియస్గా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ తాతయ్య వచ్చి ఒక 90 ఏళ్ళలో శరీరం వదిలేశారు. అయితే వాళ్ళ నాన్నగారు చూస్తే ఒక 80 ఏళ్ళకు వదిలేశారు. ఇది వచ్చి ఈయనలో ఎక్కడో దీని మీద ప్రభావం ఆయన మీద పడి ఉంటుంది, దీని యొక్క ప్రభావం. సో అలాంటప్పుడు వారికి తెలియకుండానే దాని ప్రభావం ద్వారా వాళ్ళు ఈ ప్రాణాన్ని వదలరు. ప్రాణం ఏం చేస్తుంది? చిచ్చబ్లో పోయి కూర్చునేస్తుంది. ఆలోచన అది ఉంది కాబట్టి అలా వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళిపోయి, ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయండి. అలా వెళ్ళిపోయి వాళ్ళు ఆ స్థితికి మరణించడం అన్నది సంభవం అయినప్పుడు, అలా మరణించిన వారిని, అంటే మంచి సాధకులు అలాంటి మరణించిన వారిని లేపడం అన్నది సిద్ధులు చేస్తారు. అందుకే వల్లలారు ఏం చెప్తారు, మనము ఈ మరణించిన వారిని సమాధిలో ఉంచమంటారు. అది ఒక పాయింట్. ఇంకొకటి, మరణించిన వారిని లేపడము అంటే ఇంకొక విషయం, ఇంకొక దీంట్లో నుంచి చూసినప్పుడు అజ్ఞానంలో ఉండడం అన్నదే మరణానికి సమానం. సో అలా అజ్ఞానంలో ఉన్న వారిని లేపడము అన్నది కూడా ఇక్కడ మీనింగ్. సో 2 విధాలుగా దీనికి మీనింగ్ ఉంది. ఎందుకంటే వల్లలారు ఉన్నప్పుడు నిజంగానే మరణించిన వారిని కూడా లేపున్నారంట. అంటే ఇప్పుడు షిరిడి సాయిబాబా వీళ్ళందరూ లేపలేదు, వల్లలారు లేపారు. ఎందుకు అని మనం క్వశ్చన్ చేసుకోవచ్చు. వీళ్ళు షిరిడి సాయిబాబా వాళ్ళందరూ కూడా, నేను ఇదివరకే చెప్పుకున్నాం మనం, ఇదివరకు వాళ్ళు ప్రణవదేహం వరకే పొందారు, ఆ స్థితి వరకు వచ్చారు. వాళ్ళకి ఇతరులను మరణించిన వారిని లేపే శక్తి ఉన్నా వాళ్లకు లేపాలి అన్న ఇది లేదు వాళ్ళకి. అంటే ఏం చెప్తారు, వాళ్ళకి ఆ పవర్ లేదు. పవర్ అంటే అధికారం, ఆ అధికారం లేదు వాళ్ళకి. కానీ వల్లలారికి అన్నీ ఇచ్చాడంట దేవుడు. పంచకృత్యాలు చేసే ఆ వర్కే వల్లలారికి ఇచ్చేశారంట. సో అది ఆయనకి ఇచ్చారు కాబట్టే ఆయన అది చేయగలిగారు. మిగిలిన వాళ్ళు వాళ్ళకి లేపడం వచ్చు, కానీ ఆ అధికారం దైవం వాళ్ళకి ఇవ్వలేదు అన్నది ఇక్కడ మనకి అర్థం. అదే అండి. థ్యాంక్ యూ. అరుట్పెరుంజ్యోతి. ఓకే, వేరే ఎవరన్నా ఏదన్నా క్వశ్చన్ ఉందా? ఎవరికన్నా క్వశ్చన్ ఉందా?
అరుట్పెరుంజ్యోతి. లలిత, ఎవ్వరు చెప్పడం లేదు, నువ్వు కొంచెం ఏదన్నా చెప్పచ్చు. ఎవరి క్వశ్చన్స్ లేవైతే ఏమైనా క్వశ్చన్ అడగండి, అప్పుడు ఆన్సర్స్ వస్తాయి. ఓకే, ఇంకో 10 minutes ఉంది మనకి. సో ఈ 10 minutes లో 7 అయింది. అవును. యా 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 మా గారు తెలిసి చేసిన తప్పుల గురించి మనం డిస్కస్ చేయలేదు, దాన్ని కర్మఖండన అనుకుంటాం. తెలిసి చేసిన తప్పు, ఎస్ 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 తెలిసి చేసిన తప్పు అన్నది మనం చెప్పుకోలేదు కదా. ఓకే ఓకే, తెలియక చేసిన తప్పులు అంటే ఇప్పుడు చూసాం. ఇవన్నీ తెలియకుండా మేము ఆడవాళ్ళు చాలా వరకు కూరగాయలు కోయడము ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ అందరూ వచ్చి నడిచేటప్పుడు ఇవి చాలా సూక్ష్మ క్రిములు ఇవి ఉంటాయి కదా, సూక్ష్మాది సూక్ష్మ జీవులు, ఇవన్నీ కూడా మన ద్వారా నశింపబడడం ఇలాంటివి జరుగుతాయి. ఇవన్నీ తెలియక చేసేది. తెలిసి చేయడం అంటే ఇది తప్పు అని తెలిసి కూడా చేస్తున్నారు అంటే వాళ్ళు దాని యొక్క ప్రతిఫలం ఎలాంటిదో దాన్ని అనుభవించడానికి ఆ ఆత్మ రెడీగా ఉంది అని అర్థం. దీనికి ఉదాహరణకి మనము దుర్యోధనుని గురించి చెప్పుకోవచ్చు. దుర్యోధనుడి దగ్గరికి కృష్ణుడు వెళ్ళినప్పుడు చెప్తాడంట, ఆయన చెప్తాడు, ఏం చెప్తున్నాడు, నాకు అన్నీ తెలుసు, ఇది తప్పని తెలుసు, ఈ తప్పు అని తెలిసి కూడా నేను చేస్తున్నాను, నువ్వు ఏదన్నా చెప్పాలనుకుంటే అర్జునుడికి పోయి చెప్పు అని చెప్తాడంట, పాండవులకి పోయి చెప్పు అని చెప్తాడంట. అంటే ఇక్కడ ఏది రోల్ అవుతుంది, ఈగో రోల్ అవుతుంది. సో ఆ ఈగో వలనే చెప్పారు కదా వల్లలారు, మనకి మలాలు 3 మలాలు ఉన్నాయి. కర్మ మలం ఉంది, మాయామలం ఉంది, తరువాత ఈ అహంకార మలం ఉంది. అయితే ఈ అహంకార మలం ఏం చేస్తుంది, ఏమొస్తుందో చూస్తాను రా, నేను చూసుకుంటాను కానిరా అన్న ఆ అహంకారం వాళ్ళలో ఉండడం ద్వారా తెలిసి చేసే తప్పులు అన్నది జరుగుతుంది. ఎప్పుడైతే జీవుడు తాను చేసిన అహంకారంతో చేస్తాడు కదా ఆ తప్పుకి ప్రతిఫలాన్ని పొందుతూ వస్తాడో అప్పుడు అది అతనికి తట్టుకోలేడనమాట. తట్టుకోలేని అంత బాధ కలిగినప్పుడుగా అరే నేను ఎంత తప్పు చేశాను, ఇంత తప్పు చేశానే అని పశ్చాత్తాపము చెందుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, పశ్చాత్తాపం అన్నది ఒక అనుభూతి, అవునా? అయితే పశ్చాత్తాపం పొందాలి అన్న అనుభూతి పొందడానికి జీవుడు ఏం చేయాలి, అహంకారం అన్న ఆ రోల్ని ప్లే చేయాలి. అహంకారాన్ని ప్లే చేసినప్పుడుగా దాని ద్వారా వచ్చిన ఆ ప్రతిఫలము ఏదైతే ఉందో దాన్ని అది పొందుతూ చివరిగా దానిని తట్టుకోలేనంత పరిస్థితి వచ్చినప్పుడు అది పశ్చాత్తాపం అన్న అనుభూతిని తనలో తెలుసుకుంటుంది. పశ్చాత్తాపం అంటే మనము ఏం చెప్తాము, మనస వాచ కర్మణ ఈ 3 ద్వారా అది వ్యక్తం అవుతుంది, అవునా? ఈ బాధ తట్టుకోలేకున్నానే, అయ్యో దైవమా నేను ఎంత తప్పు చేసేసాను, నా అహంకారంతో ఆడేశానే, దైవమా నన్ను క్షమించు అని మాట ద్వారా మనసులో ఆ క్షోభ, ఆ బాధ ఏదైతే వాళ్ళు తిరిగి పొందుతున్నారో ఆ క్షోభని వాళ్ళు అనుభవించినప్పుడు ఆ మనసు తప్పిస్తుంది లోపల, అయ్యయ్యో నేను తప్పు చేశానే అని ఆ మనసులో. అక్కడ మనస వాచ కర్మణ దైవం దగ్గరికి వెళ్ళిపోతాం. అది ఏదైనా కానీ, జ్యోతి కానీ, లేదు కృష్ణుడు కానీ, లేదు వేరే ఏ దైవం విగ్రహం అయినా కానీ, లేదు అది కూడా లేకుండా ప్రకృతిలో అయినా కూర్చునేసి ఆకాశం చూసి అయినా సరే, ఏదో ఒక చోట ఏదో ఒక దీంట్లో సిచ్యువేషన్లో ఆ జీవుడు పశ్చాత్తాపం చెందే ఆ అనుభూతిని పొందడానికి ఈ ఈగో పనిచేస్తుంది. ఇవన్నీ మనకి ఎలా వచ్చిందంటే అన్నీ కూడా మనము ఒక్కటి మనం ప్లే చేసినప్పుడు ఇంకొకటి పొందుతాం. నిన్న మీరు చెప్పారు కదా, అలానే చెవి ద్వారా ఈ
జ్ఞానేంద్రము ఏదైతే వింటాదో అది కర్మేంద్రము ఇలా పనిచేస్తుంది అన్నట్టు ఒకదానికి ఒకటి మనకి లింక్ ఉంటుంది అన్నిట్లో. సో మొత్తం మీద మనం ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం, ఏం చెప్తున్నాము, ఈ ఆత్మ జ్ఞానం పొందడం కోసం, జ్ఞానం మీన్స్ ఈ అనుభవ జ్ఞానము. అనుభవ జ్ఞానం అన్నది ఎక్కడ వస్తుంది? అనుభవ జ్ఞానం అన్నది ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి మనము మన ద్వారా క్రియేట్ చేసుకున్నప్పుడు, అందుకే యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటున్నాం. మీ యొక్క రియాలిటీ అన్ని మీరే క్రియేట్ చేసుకుంటున్నారు అని చెప్తుంటారు. మెయిన్లీ అది వచ్చి సేతులో నేను విన్నాను, వాళ్ళందరూ ఇది చెప్తుంటారు. అంతేకాదు వల్లలారు కూడా మనకి ఏం చెప్తున్నారు, వల్లలారు మాత్రం కాదు, అందరూ కూడా మీ ఆలోచనలే మీకు పనిచేస్తుంది అంటారు. అయితే ఈ ఆలోచన మనకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తే ఇవి అన్నిటికీ కనెక్టివిటీ ఉందన్నమాట. ఈ అహంకారం వల్ల మనం బాధపడతాము, బాధపడినప్పుడే అరే నేను తప్పు చేశానే అన్న ఆలోచనే మనకి వస్తుంది. ఓకే, సో ప్రతిదీ కూడా అనుభూతి పొందడం కోసమే దైవము ఈ జీవుడికి ఈ అహంకారం కానీ ఈ మాయ కానీ ఈ కర్మలు, తను ఏదైతే కర్మ చేస్తుందో దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవించడం కానీ అన్న ఈ మలాలు కూడా ఇచ్చారు అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో తెలిసి చేసిన తప్పుకి కారణం ఏమిటి అని చూసామంటే అహంకారము. మరి అక్కడికి ఆగిపోతాడా ఆ జీవుడు అంటే లేదు, పశ్చాత్తాపం అన్న అనుభూతి పొందడం ద్వారా తను విముక్తుడవుతాడు. అంతే కదా, దైవం దగ్గర పశ్చాత్తాపం చెందినప్పుడు పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదు. సో అది అక్కడి నుంచి వాడు బయటపడతాడు ఆ జీవుడు. ఓకే, థ్యాంక్ యూ. అరుపెరంజ్యోతి. ఓకేనా సార్? అమ్మగారు అర్థమైంది. అమ్మగారు తీసుకున్న ఎగ్జాంపుల్ ని ఆలోచిస్తే దుర్యోధనుడు ఎగ్జాంపుల్ తీసుకున్నారు, వెల్ అండ్ గుడ్. అంటే అహంకారం మదం అనే మాయతో కప్పిపూరి ఉండి నిజం ఏదైతే ఉందో సత్యానికి ఎదురీడి పోరాడినటువంటి వాడు దుర్యోధనుడు. అతడి పశ్చాత్తాపం సరే తర్వాత పొందాడు. రైట్. ఆ మహులు ఎవరైతే ఉన్నారు దుర్యోధని ఆస్థానంలో సత్యాన్ని ఎరిగినటువంటి వారు భీష్మ పితామహులు, దుర్యోధను యొక్క గురువు గారు ద్రోణాచార్యులు, గురువులే అధర్మానికి కర్తవ్య నిర్వహణలో, ఎందుకంటే దుర్యోధనుడు రాజు కాబట్టి అది కర్తవ్య నిర్వహణలో అధర్మమని తెలిసి కూడా మరి వాళ్ళు కూడా యుద్ధం చేశారు కదా. అంటే తెలిసి తప్పు చేశారు, వాళ్ళ తెలిసిన తప్పు చేశారు కదా. రైట్. ఆ తెలిసి తప్పు చేస్తున్న క్రమంలో ఎరుకతో తప్పు చేస్తున్నప్పుడు మనము అంటే వల్లలారు గారు దాన్ని ఏ విధంగా చేయాలని ఎక్కడన్నా డిస్క్రైబ్ చేస్తారా? మనం తెలుసుకుందాం అమ్మగారు అంటున్నాను. కర్మఖండన ఎలా చేయాలి? అదే పశ్చాత్తాపానికి మించింది ప్రాయచిత్తం లేదు. పశ్చాత్తాపం ఒక్కటే, చేసుకున్న కర్మకి పశ్చాత్తాపము అండ్ జీవకారుణ్యం ఒక్కటే, కర్మలు విముక్తి చేసేది జీవకారుణ్యం ఒక్కటే అంటారు వల్లలారు. ఇప్పుడు తను గతంలో చేసింది గుర్తుండదు జీవుడికి. ఎప్పుడైతే జీవకారుణ్యం చేస్తూ వస్తాడో అప్పుడు ఆయనకి ఓపెన్ అవుతుంది, తెలియవస్తుంది అరే మనం ఈ కర్మ చేశామా అని. అప్పుడు ఆ పశ్చాత్తాపం అన్నది తనలో ఏర్పడినప్పుడు దైవం ముందు కూర్చొని అతను ప్రార్థన చేస్తాడు, నేను చేసిన తప్పుని క్షమించండి అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు. సో వీటికి అన్నిటికీ కూడా జీవకారుణ్యమే సాధనగా మనకి ఇచ్చారన్నమాట, కర్మ అన్నిటినీ ఖండించుకోవడానికి. ఓకే, ఇప్పుడు వాళ్ళు తెలిసి ఆ తప్పు చేశారంటే దానికి ఏమిటి కారణం అంటే మీరు చెప్పినట్టు ఒకటి కర్తవ్యం. వాళ్ళు ఆ పోస్ట్లో ఉన్నారు, వాళ్ళకి దుర్యోధనుడు రాజై ఉన్నాడు, రాజు కింద వాళ్ళు పని చేస్తున్నారు, దాన్ని చేయాల్సిన నిర్బంధం ఉంది అన్నది వాళ్ళు చేశారు. కానీ అది నిర్బంధం కాదు కదా, వాళ్ళు అక్కడ ఉండాలి, వాడిని వదలకూడదు అని వాళ్ళు అక్కడ అలా ఉన్నారు. కానీ దాన్ని వదిలేసి వచ్చేయాలి, నాకు వద్దు అని. ఇప్పుడు దుర్యోధని వాళ్ళ తమ్ముడు ఒకరు ఉన్నారు కదా, ఆయన వచ్చేసాడు కదా రాముడి దగ్గరికి. దాంట్లో
మనము దీంట్లో సారీ రామాయణంకి వెళ్ళిపోయాను. నాకు పెద్దగా తెలీదు, మర్చిపోయా ఇప్పుడు. అంటే తన యొక్క ఇచ్చ, మన ప్రతి జీవికి తన యొక్క ఇచ్చ ఉంది. ఆ ఇచ్చా స్వతంత్రాన్ని వాళ్ళు వాడుకోలేదు. నాకు చేయడానికి లేదు, ఇది అధర్మము అని వాళ్ళు చెప్పి దూరం ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎందుకు రాలేకపోయినారు అది వాళ్ళకిదా తెలుస్తుంది, మనకి తెలియదు. సో ఎనీవే వల్లలారు ఏం చెప్తున్నారు, ఏ కర్మ అయినా సరే, ఎలాంటి కర్మం చేసి ఉన్నా నువ్వు జీవకారుణ్యం ఒక్కటే నీకు దారి. జీవకారుణ్యం చేసినప్పుడే నువ్వు ఏం చేసావు అన్నది నీ ఎరుకలోకి వస్తుంది. ఆ ఎరుకలోకి వచ్చినప్పుడు మాత్రమే దాంట్లో నుంచి బయటపడతావు అనేది చెప్తా. ఓకే, థ్యాంక్ యూ అండి. హరిపురం జ్యోతి, టైం అయినట్టుంది, టైం అయిపోయింది. 6:17 అయింది, టైం అయింది. అమ్మా వాయిస్ వినిపిలేరా? వాయిస్ వినిపిలేదు. 6:17 అయింది అంటున్నా. ఓకే, మనము ఇంకా లీవ్ చేసుకుంటాం, స్కూల్ ఉంది పిల్లలకి. ఓకే ఓకే, ఏం చేద్దాం. ఓకే ఓకే, హరిపురం జ్యోతి. థ్యాంక్ యూ అందరికి, కలుసుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. తిరిగి కలుస్తాం రేపు. హరిపురం జ్యోతి అందరికీ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.